జనగాం జిల్లా నూతన కలెక్టర్ సందీప్ కుమార్ శివను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన భేటీలో పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చకొచ్చాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్కు ఎర్రబెల్లి దయాకర్ శుభాకాంక్షలు తెలియజేస్తూనే నియోజకవర్గ సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. జనగాం జిల్లా పాలనా పగ్గాలు చేపట్టిన సందీప్ కుమార్ శివను కలిసిన మాజీ మంత్రి పాలకుర్తి నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ముఖ్యంగా ప్రజా సమస్యల పరిష్కారంలో జాప్యం జరగకుండా చూడాలని కోరారు. మాజీ మంత్రి విన్నపాలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు. జనగాం జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ సందీప్ కుమార్ శివ్ గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గంలోని పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా సమస్యల పట్ల కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. జిల్లా అభివృద్ధిలో మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్తో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదే తిరిగా ఉప సర్పంచులు, ముఖ్య నాయకులు ఇంకా చాలా మంది వచ్చేది ఉండే కానీ అనుకోకుండా టైం ఇవ్వటం వల్ల ఎక్కువ మందిలో లేదు. ఆయన అందరం కూడా కలిసి శుభాకాంక్షలు మొదలు చెప్పడం జరిగింది. మాకు డెవలప్మెంట్ లోపల సర్పంచులకు, గ్రామాలకు సహకరించాలని కూడా కోరటం కూడా జరిగింది. వాళ్ళు కొంతమంది ఇబ్బందులు కూడా పెట్టారు. కొన్ని రీకౌంటింగ్ కూడా కావాలని కూడా కోరారు. గూడూరు కానీ అదే మన కొడకళ్ళ మండలంలో నీల్బండ తండ, అదే దేవరూపలలో కూడా లక్ష్మణ్ తండ, ఈ 3 తండలు కూడా రీకౌంట్ కోసం పెట్టాం. దయచేసి అది రీకౌంట్ అప్పుడు అధికారులు సహకరించలేదు. అది రీకౌంట్ అయ్యేటట్టు కూడా చేయమని చేయడం జరిగింది. అదే తిరిగా డ్రింకింగ్ వాటర్ మీద ప్రాబ్లం మరి మండలంలో ఇంతవరకు పోయినసారి ఎండిపోయినాయి, ఈసారి కూడా ఎండిపోకుండా కాపాడాలి. ఆల్రెడీ మీ గతంలో కూడా మొన్న ఫోన్ చెప్పాను, ఈఎన్సీకి చెప్పాను. ఏదో నీళ్లు వదిలిపెట్టినారు అంటున్నారు కానీ ఇంకా రాలేదు. అంటే దాని మీదనే రివ్యూ పెట్టాం. అది ఆ రివ్యూ పెట్టి పంటలు ఎండిపోకుండా కూడా కాపాడతా అని కూడా చెప్పడం కూడా జరిగింది. అది కూడా కలెక్టర్ గారికి అందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈజీఎస్ పనులు దాదాపు ప్రతి గ్రామానికి 20-30 లక్షలు ఈజీఎస్ మెటీరియల్ వర్క్స్ వస్తాయి. అంటే మనం లేబర్ వర్క్ చేసిన దాన్ని మెటీరియల్ వర్క్స్ వస్తాయి. అవి సర్పంచ్లకే అధికారం. సర్పంచ్లే తీర్మానం చేయాలి, సర్పంచ్లే వర్క్ చేయాలి. అది గతం నుంచి ఎప్పటి నుంచి వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ నిధులు. వాటిని కూడా రాజకీయం చేసి సర్పంచ్లకు దక్కకుండా వీళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ ద్వారా అధికారులతో సర్పంచ్లను పిలిపించుకొని మీ ఎమ్మెల్యే కలిగి మీ ఎమ్మెల్యే గారు కలిపితేనే పనులు అవుతాయని చెప్పడం జరిగింది. సర్పంచ్లకు అక్కది. దాన్ని కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళాం. రేపు కూడా సెంట్రల్ గవర్నమెంట్ దృష్టి కూడా అవసరమైతే తీసుకుపోతాం. అది ఈజీఎస్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, దాన్ని ఎవరికి అధికారం లేదు. గ్రామ పంచాయతీ సర్పంచ్లకి అధికారం ఉన్నది. దాన్ని ఏ కొద్దిగా ఇబ్బంది పెట్టినా కూడా దాన్ని వదిలిపెట్టేది లేదు. ఆ గ్రామంలో కూడా మహిళా బిల్డింగ్లు వచ్చినాయి, ఇంకా వేరే బిల్డింగ్లు వచ్చినాయి. సర్పంచ్ తీర్మానం ప్రకారమే నడవాలి. అవి కాకుండా వాళ్ళు దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా దృష్టి తీసుకురావడం. కొన్ని సర్పంచ్ల మీద కూడా దౌర్జన్యంగా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా మంచుప్పుల తండ, మన గుడికొండ తండకు కూడా ఆ సర్పంచ్ని పాపం, ఆ సర్పంచ్ చెట్లు చిన్నవి తీసి పెద్ద చెట్లు, మంచి చెట్లు పెట్టాలని తీసుకొచ్చి సొంత ఖర్చుతో చేస్తే అది కూడా నోటీస్ ఏర్పాటు చేస్తాను. అది కూడా కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళింది. ఇమ్మీడియట్ కూడా కలెక్టర్ గారు స్పందించారు. కలెక్టర్ గారికి ఏదున్నా కూడా నా దగ్గరికి రండి, అన్ని కార్యక్రమాలు నేను చేస్తానని చెప్పడం జరిగింది. ఏదున్నా, ఏ ఇబ్బంది ఉన్నా సర్పంచ్ డైరెక్టే వచ్చి మాకు పనులు చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. ఇక కార్యదర్శుల విషయంలో కూడా చెప్పడం జరిగింది. కానీ అది మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అక్కడి నుంచే రావడం జరిగింది. అది చేయలేకపోయాను కూడా వారు చెప్పడం జరిగింది. దయచేసి కలెక్టర్ గారు అన్నిటిలో సహకరిస్తారు. మీ సర్పంచులు ధైర్యంగా ఉండండి. నేను రూల్స్ పరిధిలోనే పోతా, రూల్స్ విరుద్ధంగా పోయే పరిస్థితి లేదు. ఎవరేం చెప్పినా కూడా న్యాయం ఎటుంటే అటు చేస్తారని చెప్పడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ. కానీ క్లియర్గా రేపు కోర్టులో మాకు న్యాయం చెందుతుంది. దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కూడా కోర్టు ద్వారా అందరూ కూడా పోయే అవకాశం ఉన్నది. దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. కావాలని మాకు నానబెట్టి కావాలని చేస్తారని మాకు కూడా మొదటి నుంచి తెలుసు. ఎట్టి పరిస్థితిలో కోర్టులో ఉన్నది న్యాయం మా తరఫునే ఉంటుంది. తప్పకుండా 10 మంది ఎమ్మెల్యేలు రిమూవ్ అవుతుంది.